హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసండి మంచిగా తోట వంకాయలండి. మన వంకాయ టమాటా అండి. అసలు చాలా బాగుంటుంది. తోటలో నుంచి అయితే తెచ్చామండి ఫ్రెష్గా. అసలు ఇక పొయ్యి మీద చేసామంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలే మనకి కూరగాయలకి రారాజు అంటేనే వంకాయ అండి. ఇక అది అచ్చం మనం తోటలో కోసుకొని వచ్చి ఇలా పచ్చిమిర్చి వేసుకొని వండితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మళ్ళీ అది పొయ్యి మీద కాబట్టి ఇంకా చాలా బాగా అయితే చేసొచ్చేయండి. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రండి చూద్దాం. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిపోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం. మీకు ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అసలు ఈ ప్రాసెస్లో చేయండి, త్వరగా కూడా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నూరి పెట్టుకున్న అల్లం వేసుకొని అయితే అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. వంకాయ కర్రీకి అల్లం వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. ఇలా అల్లం పచ్చివాసన పోయాక మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసుకుందామండి. కరివేపాకు వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఫ్రై అయిపోవాలండి కరివేపాకు కూడా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి. అసలు చాలా బాగున్నాయి. స్వయంగా తోటలో అయితే కోసుకొని వచ్చామండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా. మంచిగా ఇవి కట్ చేసి అయితే ఉప్పులో వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత ముందుగానే మనం పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకోవాలండి. అప్పుడు వంకాయ ముక్క అనేది చిదిరవ్వదు, మంచిగా ముక్కలాగా ఉంటుందండి. మీరు కూడా ఇలానే చేయండి ఎప్పుడు చేసినా కూడా. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అస్సలు రాని వాళ్ళు కూడా ఈ వంకాయ కర్రీని అయితే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా అయితే కలుపుకోవాలండి మంచిగా. చాలా త్వరగా కూడా ఉడికిపోతుందండి ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం. మూత పెట్టి అయితే ఉడికించుకుందామండి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూస్తే ఇలా అయితే ఉంటుందండి. ఒకసారి తాతతో కలిసి వెళ్ళి సెంటర్కి అడుక్కొచ్చుకుంది. ఇప్పుడు కొంచెం దగ్గర ఇంట్లో ఉన్న మసాలా అయితే వేసుకున్నామండి. గరం మసాలా కానీ ఇంకే మసాలా ఉన్నా కూడా వేసుకోండి. దీనికి మసాలా వేస్తే చాలా బాగుంటుంది. కలర్ వావ్. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసింది అది నూరి నిజంగా చిన్నప్పుడు అమ్మమ్మ ఇలా మసాలా వేసుకొని అయితే మంచిగా కలర్ ఒకసారి అంతే అండి. చూసారు కదా ఉడికి